హాయ్ అండి. ఈ ఎండాకాలంలో మనము వెరైటీ ఆఫ్ పచ్చళ్ళు అయితే చేసుకుంటాం కదా. టొమాటో పచ్చడని, మామిడికాయ పచ్చడని, ఆవకాయని అవన్నీ తినేసి మన కడుపు చల్లబడ్డానికి పెరుగు పచ్చడి ఎలా చేయాలో నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను రండి. ముందుగా వీడియో కంటిన్యూ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే లైక్ బటన్ కూడా హిట్ చేసేసేయండి. సో ముందుగా ఒక చిన్న బౌల్ ఆర్ కడాయి స్టవ్ పైన పెట్టుకొని నూనె అయితే ఒక 2 స్పూన్లు వేసేసుకోండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి ఇది చిటపడలాడే లోపు నేను ఇక్కడ అల్లం తురుము అయితే కొంచెం తురుముకుంటున్నానండి. ఈ పచ్చడికి మనం ఏమేమి వేయాలంటే ఒక పెద్ద సైజ్ ఆర్ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ అల్లం తురుము అన్నమాట. మీరు పచ్చిమిరపకాయ అన్నా వేసుకోవచ్చు, ఎండుమిర్చి అన్నా వేసుకోవచ్చు అండి. నేనైతే ఈరోజు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాను. సో ఆయిల్ వేడయ్యాక పోపు అంతా బాగా చిటపటలాడాక ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము అలాగే 2 పచ్చిమిరపకాయలు అయితే నేను చీల్చి వేసేసానండి. ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి, బాగానే ఉంటుందన్నమాట. ఇదంతా వేసేసి ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు పొడి అయితే వేసి బాగా సాటే చేసేయండి. ఒక 2 నిమిషాల పాటు సాటే చేసేసాక ఒక చిన్న ప్యాకెట్ పెరుగు నేను వాడానండి. మేము ఇద్దరమే ఉన్నాం కదా, సో మాకు ఇది ఎనఫ్ అనమాట. సో పెరుగు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేయండి. మరీ గట్టిగా ఉంటే కూడా బాగోదు. కొంచెం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ ఇచ్చేయండి. అంతే అండి, పెరుగు పచ్చడి అయితే రెడీ. పెరుగు వేసేసాక మనము ఎక్కువసేపు మరిగించకూడదండి. పెరుగు అయితే విరిగిపోతుంది అనమాట. సో కొంచెం ఒక 1/2 నిమిషం పాటు పెట్టి ఇంకా ఆఫ్ చేసేసేయండి. అంతే అండి, పెరుగు పచ్చడి రెడీ. బాయ్.